హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే లేచాను అనమాట. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. పిల్లలకి ఆఫ్టర్నూన్ స్కూల్ అనమాట. అతను ఒక్కరికే క్యారేజ్, అందుకే లేట్గా లేచాను. ఇంకా ఇప్పుడు స్నానం చేసి ఇంకా పూజ అని చేసుకోవాలి. కొంచెం లెమన్ వాటర్ తాగుతాను. అతనికైతే టీ పెట్టాను, టీ ఇస్తాను అనమాట. బాగుందండి, లెమన్ వాటర్ తాగితే కొంచెం చేంజ్ అనేది కనిపిస్తుంది. కొంచెం మీరు కూడా ట్రై చేసి చూడండి. మార్నింగే హనీ లెమన్ వాటర్ తాగితే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. మీలో ఎంతమంది లెమన్ వాటర్ తాగుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కళ్ళు లేగట్లేదండి, అస్సలు పడుకోవాలనిపిస్తుంది. కానీ క్యారేజ్ ఉంది, ఇద్దరికి లేకపోయినా ఇంకొకరికి లేకపోయినా ఇద్దరికి ఉంటుందన్నమాట. డైలీ ఎవరికొకరికి లంచ్ బాక్స్ అయితే ఉంటుంది. వాళ్ళ కోసం అయితే లేవాలి తప్పదు. ఇంకా ఇప్పుడైతే నేను లెమన్ వాటర్ తాగి స్నానం చేసి పూజ చేసుకున్నాక నేను వీడియో అనేది కంటిన్యూ చూస్తుండండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనండి, ప్రజెంట్ అయితే ఇది పూజ అయితే అయిపోయిందండి. టైం అయితే 6:30 అయిపోయింది. ఇప్పుడైతే క్యారెట్స్ కట్టేసాను అతనికి. అతను స్టార్ట్ అవుతున్నారనమాట. ఇప్పుడు నేనైతే రాగులు కడిగేసి క్లీన్ చేసుకొని పైన ఇయ్యానండి ఎండలోని, ఎందుకంటే రాగిపిండి అయిపోయిందనమాట. కొన్ని రాగులు అయితే తీసి వేరేగా హాఫ్ వేస్తున్నానండి. హాఫ్ ఎందుకంటే ఇవి దోశలకి అనమాట. ఇవి వేరే పక్కన పెట్టుకుంటాను. రాగి దోశలు వేస్తాను అనమాట. మిగతావన్నీ ఇంకా కడిగేసి ఆరేసుకుంటానండి, ఎందుకంటే పిండి అయిపోయింది. ఇంకా వచ్చేది వేసవికాలం కాబట్టి మనము ఎండలో వేసుకుంటే చక్క పిండి పెట్టించుకొని ఉంచుకోవచ్చు. నిన్న తెచ్చానండి, 62 రూపీస్ అంట 1 కేజీ వచ్చి. ఇంకా ఎంతైనా తప్పదు కదా. ఇదైతే కడిగేసుకుంటాను. మేడపైకి అయితే పట్టుకొని వెళ్ళాలన్నమాట ఆరబెట్టడానికి. ఇక్కడికి ఎండ వస్తుంది, కానీ అక్కడైతే మార్నింగ్ వేస్తే మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంకా ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. తీసేది ఇవ్వండి, పైకి వెళ్ళి వేసి వచ్చాక బాగుంటుంది పైన. ఇవ్వండి, ఆరబెట్టుకోవడానికి ఇట్లా ప్లేట్లా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. ఎప్పుడు కడగాల. ఎండ బాగుంది ఈరోజు, సిర్రని అంటుంది ఎండ. ఇప్పుడైతే మేము రైస్ తింటున్నామండి. ఈరోజు మజ్జిగన్నం అయితే వేడి మజ్జిగన్నం తింటున్నాం అనమాట, నా కొడుకు నేను. ఇంకా మా అమ్మాయి అయితే లేవలేదు, అది 90s ఫిలిం చూస్తూ తింటున్నాం అనమాట. ప్రజెంట్ అయితే ఇదనమాట. తిన్నాక అనేది వీడియో అనేది కంటిన్యూ చేస్తాం, చూస్తుండండి. బాగుంటుంది ఈ సినిమా, నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు అయినా చూడాలనిపిస్తుంది. తినేసామండి రైస్ అయితే. ఇక్కడైతే పప్పు కడుక్కుంటున్నాను. ఇదిగోండి, ఈరోజు సాటర్డే కదా, నైట్కి అయితే టిఫిన్ ఇడ్లీ అయినా ఏదైనా పెడతాను, చూస్తాను. ఇప్పుడు వేసి ఉంచేస్తే చక్కగా నానిపోతుంది, పులుస్తుంది కొంచెం. ఇప్పుడు వేసి ఉంచితేనే ఈవినింగ్ అనేది పుల్లగా అవుతుంది అనమాట. అప్పటికప్పుడు చేసుకునే బాగోదు.
కొంచెమే నానబెట్టాను, కొంచెం దోశలకైతే నానబెడతాను. రేపు నానబెడదాం అనుకుంటున్నాను. ఎన్ని పనులు చేసినా తరగవు. ఇంకా పిల్లకి జడలు వేయాలా, పిల్లకి జుట్టు వేసాక అంతా ఒకసారి వేస్తే తిరగదండి. నాకు గిన్నెలు అయితే ఉన్నాయి తాగటానికి, గిన్నెలు తోముకోవాలి. ఇంట్లో పని ఎప్పుడైనా చేసుకోవచ్చు ధీమాగా. అయిపోయిందా నాన్న? తాగిసావా? ఇంక లేదు, కొంచెమే చేసాను. తాగట్లేదని కొంచెమే చేశాను. ఏమైంది? ఏమంటున్నా నాకు అర్థం కాలేదు. ఇది ఇంతే వస్తుంది, అది టైట్గా ఉంది, ఇది లూజ్గా ఉంది అంటారు. లక్ష్మి అంటే చిన్న మొక్క తీయించి దాన్ని పెద్ద మొక్క తీయించిందని. సర్లే, కిందకైతే జారట్లేదు కదా, కాలు లోపల నుంచి జారిపోతుంది. తీసే వద్దు, ఎందుకని మంచి తీసేకి. ఏది బ్యాగ్స్ రావట్లేదు, లాగితేనే వస్తుంది. పట్టి ఒకటి సాగిపోయింది, ఒకటి వచ్చి సాగలేదు. అప్పుడు మొన్న వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర తీయించాను కుక్కులు. నాకు కొంచెం వాటర్ తేనన్నా, దాహంగా ఉంది. ఒక గ్లాస్ పప్పు వేసానండి, 2 గ్లాసులు రవ్వ వేసుకున్నాను. లేవు, తీసుకో. అక్కడ పని అయింది, ఎవరి పనులు వాళ్ళు పెట్టుకోవచ్చు కదా కీర్తి. వచ్చేస్తారు. ఈమెకి ఆఫ్టర్నూన్ స్కూల్, ఇద్దరికేనో రెడీ చేయాలి. ఇప్పుడు ఈమెకి జల్లేసి వస్తే ఈమె లంచ్ చేసి వెళ్ళిపోద్ది. ఇప్పుడు టైం 12 అవుతుంది. 11:30 అయిపోయిందండి. ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. సాల్ట్ వేసి కలిపేసుకొని ఉంచేసుకుంటే కొంచెం పులుస్తుంది అనమాట ఈవినింగ్కి. అక్క పెడుతుందిరా. ఇలా కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఈవినింగ్ ఇలా తీసి ఇడ్లీ అయితే ఇడ్లీ, కుడుమ అయితే కుడుమ పెట్టేసుకోవచ్చు. పిల్లలు అయితే ఇప్పుడు స్కూల్కి అయితే స్టార్ట్ అవుతున్నారండి. లంచ్ చేస్తారు. ఇంకా టైం అయితే 1 అయిపోయింది. ఏం పట్టుకోవాలి? ఓకేనా? కాదా? సైకిల్ మీద వెళ్తావా కీర్తి? బాయ్ నాన్న. బాయ్. స్లోగా వెళ్ళు నాన్న. బాయ్. బాయ్. స్లోగా వెళ్ళు. ఇంట్లో అయితే బియ్యం కొబ్బరి ఎండబెట్టాను అనమాట. బియ్యం కడిగి ఎండబెట్టాను. అలాగే మన పూజలో కొబ్బరి చెక్క కొట్టాను, అది ఎండు కొబ్బరి చేద్దామని ఎండలో పెట్టాను. టైం అయితే 5 అయిపోతుందండి. పడుకున్నా, మంచిగా పడుకున్నా. ఎప్పుడే లేచాను అనమాట. టీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా హెడేక్ ఉంది పడుకొని లేచినా సరే, ఎందుకో తెలియదు. కానీ మంచిగా టీ పెట్టుకొని చక్కగా టీ పెట్టుకొని తాగితే రిలీఫ్ ఉంటుంది. అలాగే ఈ మధ్య తాగడం మానేశానండి టీ. ఎందుకంటే
టీ నాకు పడట్లేదండి, ఎప్పుడో తాగుతున్నాను. పడట్లేదంటే ఇంకేం కాదు, నాకు గ్యాస్ట్రిక్ ఉంది కదా, టీ తాగొద్దని చెప్పారు డాక్టర్ గారు, అందుకనే నేను టీ తాగట్లేదు. ఇప్పుడు ఇలాగ హెడేక్ ఉన్నప్పుడే తాగుతున్నాను అనమాట. ఇంకొక 1 అవర్ అయితే పిల్లలు వచ్చేస్తారండి. 5 అయింది, 5:30, 6 కల్లా వచ్చేస్తారు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదైనా స్నాక్ ఇవ్వాలన్నమాట చేసి. కొంచెం మంచి ఎండతో వెళ్ళారు, కొంచెం తిన్నారు రైస్, అది కొంచెం కర్రీతో తిన్నారు, కొంచెం పెరుగుతో తిన్నారనమాట. అందుకే వాళ్ళకి ఏదైనా ఒకటి చేసి పెడితే కొంచెం వాళ్ళు వచ్చి తింటే హాయిగా ఉంటుంది వాళ్ళ పొట్టలోనే. ఈరోజు ఏదో ఒక రెసిపీ చేద్దాం అనుకున్నాను, కానీ ఎండ అయితే దారుణంగా ఉందండి. స్టవ్ దగ్గర అయితే ఉండలేము. చూస్తాను, రేపు చేస్తే ఎర్లీ మార్నింగ్ చేయాలి, లేదంటే నైట్ చేయాలన్నమాట. చల్లబడాక స్టవ్ దగ్గర ఉండలేకపోతున్నామండి బాబు. ఈ వేడికో ఏంటో ఎక్కడ పడితే అక్కడే చీమలు ఉంటున్నాయి అన్నమాట. అంటే టీ అయితే అవుతుంది, టీ తాగుతాను, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పెసలు అయితే తెచ్చానండి, అదే ఉన్నాయి ఇంట్లోనే. రేపు మా వారు పెసరట్టు చేయమని అడిగారనమాట. పెసరట్టు అయితే చెయ్యాలి, రేపటి కోసం నానబెట్టాలి నైట్కి. ఇలా పెట్టుకుంటేనే, లేకపోతే నాకు ఏ డబ్బాలో ఉన్నాయంటే నాకు గుర్తుండదు, అందుకనే ఇలా తీసి పెట్టుకున్నాను అనమాట. పెసలు కూర కూడా వండుతా అండి, చాలా అంటే చాలా బాగుంటుంది కూర, సూపర్గా ఉంటుంది. నాకంటే టీగా కాదండి ఏది కుదరదు అనమాట. నా సింగిల్గా నా ఒక్కదానికని పెట్టుకుంటే ఎందుకో కానీ టీ పొడి ఎక్కువైపోవడమో, షుగర్ ఎక్కువైపోవడమో ఏదో ఒకటి అనమాట. అదే కర్రీస్ ఏవైనా నా ఒక్కదానికి చేసుకున్నా, ఎప్పుడో చేసుకోను, మ్యాక్సిమం ఎప్పుడో చేసుకుంటే సాల్ట్ ఎక్కువ అవుతుంది, లేకపోతే స్పైసీ ఎక్కువ అవుతుంది, ఏదో ఒకటి. ఇప్పుడైతే టీ పొడి చాలా ఎక్కువ పోసానండి. కొంచెం చేదుగా ఉంది, తప్పదు కదా, పెట్టుకున్నాం తాగాల. నీళ్ళు వాటరే తాగుతున్నామండి. మార్నింగ్ నుంచి వాటర్ ఫుడ్ తగ్గించేసి వాటరే తాగుతున్నాను. అబ్బో, ఎందుకో తాగాలనిపిస్తుంది బాగా వాటర్. ఎండలు ఎక్కువ ఉండడం వల్లనేమో మరి. పిల్లలు వచ్చేటప్పటికి ఒక ట్రిప్పు బట్టలు వేయాలా, బట్టలు వేసి ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకోవాలా. రేపు పూజ ఉంది. ఎప్పుడు పూజ ఏంటి అక్క అంటావు అనుకోకండి, నేను ఎక్కువ పూజ చేస్తానన్నమాట. ఎక్కువ అంటే జస్ట్ ఈ మధ్యన మొదలుపెట్టాను. రాముల వారి పూజ అనమాట. 5 ఆదివారాలు 5 శనివారాలు చేస్తాను. 5 ఆదివారాలు 5 గురువారాలు చేస్తాను. ఆ పూజ చేసుకుని గుడికి వెళ్ళి పంతులు గారికి మంచి పూజ చేసుకునే ప్రసాదం అనమాట పెట్టాలన్నమాట. అలా పెడితే చాలా మంచిదన్నమాట. నావి 3 గురువారాలు అయ్యాయి, 2 ఆదివారాలు అయ్యాయి, ఇంకా 2 గురువారాలు ఉన్నాయి, 3 ఆదివారాలు ఉన్నాయన్నమాట. లాస్ట్ వారంలో మీకు ఆ పూజ గురించి చెప్తాను. పూజ కూడా ఎలా చేయాలో చూపిస్తాను, ఓకేనా. చెప్పాను కదండి, పూజ సామాన్లు రేపు పూజ ఉందని పూజ సామాన్లు అని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట. అక్కడ రేపటికి ఏమేమి కావాలో అన్నీ తీసుకోవాలి. ముందు రోజే నేను అన్నీ తీసుకుంటాను అనమాట, ఎందుకంటే చెప్పలేము కదా, దూరం అనమాట. ఇక్కడ ఏం తీసుకోవాలన్నా నేను వెళ్ళి ఒక్కదాన్ని తీసుకోలేను, నేను ఒక్కదాన్ని తీసుకుందామన్నా సరే అతను వస్తే అతనితోనే వెళ్తాను ఎక్కడికైనా సరే. తక్కువ నేను ఒక్కదాన్ని వెళ్ళడం రావటం అనమాట, నాకు కొంచెం భయం అనమాట. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇంకేం కాదు, ఓకేనండి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను. ఇంకా మా ఊడు కూడా వద్దు అంటే వస్తున్నాడు, ముందంటాడు రమ్మని, అక్కడ రాడు. గుళ్ళు టెంపుల్స్కి వాటికి రమ్మంటే
పూజ సామాన్లు ఉన్నాయి, ఇందులో పెట్టమంటే కడుగుతా. ఇప్పుడైతే సమోసాలు తీసుకుంటున్నాము. ఆనియన్ సమోసా, వడ. మంచి హైవే అండి, ట్రాఫిక్. పూజ సామాన్ల కోసం అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, ఫ్రీగా ఇస్తున్నట్టు ఎంత జనం ఉన్నారో. ఆ జనంలో మేము కూడా ఉన్నామన్నమాట ఇప్పటి వరకు. ఏం టిఫిన్ కూడా తీసుకుంటారు. ఎక్కడ తినేసానా? ఒకటి ఎవరు తినమన్నారు? పువ్వులండి, పూజకి 2 ప్యాకెట్లు తీసుకున్నాను. 20 రూపీస్. పువ్వులు, ఆకులు, తమలపాకులు, అరటిపళ్ళు. అయ్యో, ఇలా పండేసి పూజ కన్నా కూడా ఇలాంటి పండు వేసారు చూడండి. బాగా మగ్గిపోయేది పళ్ళు. పువ్వులు పైన పెడదాం, పళ్ళు కింద పెడదాం. కొబ్బరికాయ, టెంకాయ. అయ్యో, పగులుందే, చూసుకోలేదు. ఏమంటే బాగా డ్రాగన్ ఫ్రూట్స్. ఇవైతే దేవుడికి కాదండి, మా దేవుడికి. నా దేవుడికి అంటే ఏంటి, మా హస్బెండ్కి అన్నమాట. 3 డ్రాగన్ ఫ్రూట్స్. బయటకి వెళ్ళటమే లేటు, ఇంకా ఉంటాయి. మా ఓడ వేసుకున్నాడు ఇవి బిస్కెట్స్, ధూప్ స్టిక్స్. నేను అన్ని పూజకే తీసుకున్నానండి. ఇవ్వండి, అంబికా ధూప్ స్టిక్స్. ఇందాక ఇట్టి అడిగి సగం, వాడు ఆల్రెడీ కొంచెం తాగేయాలి. ఇందా ఇచ్చాడు డాడీ డబ్బులు. ఇవి కాలంజీ సీడ్స్ అండి. కలోంజీ బ్లాక్. రేపు ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను అందులో వేయడానికి. అంతేనండి. పూజకి పాలు. ఇందా బిస్కెట్స్ తీసుకోపండు. చూపిస్తురా, ఫ్రిడ్జ్లో పెట్టాలి పాలు, పువ్వులు. ఇలాగే పూజకైతే ఇవన్నమాట. ఇలాగ వేరే పెట్టాలా. ఇప్పుడైతే బట్టలు వేసి వెళ్ళాను కదా, బట్టలు అయితే ఆరబెట్టాలండి. ఇప్పుడు ఒక రెసిపీ చేస్తున్నానండి. ఇదిగోండి, మినీ ఇడ్లీ లాగా కట్ చేసుకున్నాను. మినీ ఇడ్లీ చేసుకునే ప్యాన్ అయితే లేదనమాట. ఇట్లా కట్ చేసుకున్నాను, ఇడ్లీ పెట్టి. ఇడ్లీని పెద్దవి కూడా కట్ చేశానండి, కేకుల్లాగా. ఇవ్వండి, ఇట్లా కట్ చేశాను పెద్దవి. ఇప్పుడైతే వీటిలో కొంచెం కారపొడి వేసి ఫ్రై చేస్తాను అనమాట. కదా చూపిస్తాను కదండి. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కన్నా బటర్ ఉంటే భలే ఉంటుంది అనమాట. ఆయిల్ వేసుకొని జస్ట్ వీటిని ఒక్కొక్కటి ఇలా పరిచేసుకోవడమని, ఫ్రై చేసుకోవడమని. డబల్ టేస్ట్ కోరుకునే వాళ్ళు ఇలా తినొచ్చు అన్నమాట. ఓకే అండి, అన్నీ ఇలా పరిచేసుకున్నాను. అన్నీ ఇలాగా సర్దేశాను అనమాట. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేయాలి. ఎందుకంటే దీని మీద లైట్గా కారపొడి వేసుకుంటాం. కారపొడి అంటే ఉప్పు అన్నీ కలిపి ఉంటాయి కదా, కారం అన్నీ బాగుంటుంది అన్నమాట. పిల్లలకి లైట్గా ఫ్రై చేసి ఇస్తే బాగా తింటారు. డైలీ ఇడ్లీ కాకుండా ఇట్లా అన్నమాట.
బటర్ ఉంటే బాగుంటుందండి, ఇలా కాకుండా బటర్ ఉంటే సూపర్ ఉంటుంది. డైలీ ఇడ్లీ పెట్టామనుకోండి, ఈ 90s ఫిలింలో అంటారు చూడండి, రోజు ఉప్మా అయినా అన్నట్టు డైలీ ఇడ్లీ అని అంటారు అనమాట వీళ్ళు కూడా. అదనమాట, బటర్ ఉంటేనే దీని టేస్ట్ అండి. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే బటర్తో ఒకసారి చేశాను, టేస్ట్ భలే ఉంది. మరి ఆయిల్తో ఎట్లా ఉంటుందో చూడాలి. దీనికి ఇంకా చట్నీలు ఏం అవసరం లేదన్నమాట. ఇది నేను ఓన్గా కనిపెట్టిందండి. తెలుసు, మ్యాక్సిమం చేసుకుంటారు చాలామంది. ఇదిగోండి రెడీ. చట్నీ లేకనే తినొచ్చు, చట్నీతో అయినా తినొచ్చు అనమాట. నాన్న కొత్త రెసిపీ ఒకటి వేడిగా ఉంది, చూసుకో. బిస్కెట్సా? బిస్కెట్స్ అంట, బిస్కెట్స్ లాంటి ఇడ్లీవా? కాలిందా? స్పూన్ తెచ్చుకో, చేతులు పెట్టేయకూడదు. ఇప్పుడైతే డిన్నర్ అవుతుంది, టిఫిన్స్ అవుతున్నాయి అనమాట. టిఫిన్ అయ్యాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి. డిన్నర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇది. కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. పాత వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఇంకా మేమైతే పడుకుంటున్నాము. మా పిల్లలు అయితే ఇంకా స్టార్ట్ అయ్యారు పడుకోవడానికి. ఇంక ఇప్పుడిప్పుడే ఇదిగోండి పడుకుంటున్నారు వీళ్ళైతే. రేపు పూజ ఉంది కదండి, ఇంకా తొందరగా పడుకోవాలని చెప్పి 10 అవుతుంది ఇప్పుడు టైము. పడుకుంటున్నాను. తొందరగా నేనే లేవాలి. సండే అయినా మండే అయినా తప్పదనమాట. ఇంకా రేపటి నుంచి నా డే అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా రొటీన్గా ఉండదు, వెరైటీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను మండే నుంచి నాకు ఇంటర్వ్యూ నుంచి వెళ్ళానని చెప్పాను కదండి, మీకు చెప్పలేదేమో. బయటికి వెళ్ళి వచ్చాక చెప్తాను అన్నాను. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యానండి. ఇంటర్వ్యూలో ఓకే చెప్పారు, కాల్ వచ్చింది నాకు. ఇంకా మండే నుంచి స్టార్ట్ అవ్వమన్నారు. మండే హోలీ పడింది, చూడాలి మరి. మండే ఒకసారి కాల్ చేసి అడగాలి. రేపు సండే ఒకసారి కాల్ చేసి మండే రావాలా వద్దా అని అడగాలన్నమాట. ఇంకా నాకైతే మండే వెళ్ళటం ఇష్టం లేదు, ఎందుకంటే హోలీతో నేను వెళ్తామనేసి. చూడాలి, ట్యూస్డే ఒకవేళ రమ్మంటారేమో అని అడగాల. ఇంకా ఏ రోజు రమ్మంటే ఆ రోజు తప్పదు కదా, మనకి ఇష్టం లేకపోయినా తప్పదు. ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు సెలెక్ట్ అవ్వడమే గ్రేట్ అనమాట. ఇంకా నేనైతే వెళ్ళాలి, కంటిన్యూగా వెళ్తాను. ఆ వ్లాగ్స్ అన్నీ తీస్తాను కంటిన్యూ. ఇంకా ముందు ముందు వెరైటీగా ఉంటాయన్నమాట. మీకు హైదరాబాద్ సిటీ అంతా చూపిస్తాను కూడాను, చూస్తూ ఉండండి. చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇంతవరకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. ఇదైతే ఈరోజు వీడియో. ఓకేనండి, బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ.